నమస్తే. ఇప్పుడు మాట్లాడబోయే టాపిక్ వచ్చేసి సెక్షన్ 6A ఆఫ్ ది సిటిజన్షిప్ యాక్ట్. అసలు ఈ సెక్షన్ 6Aని సిటిజన్షిప్ యాక్ట్ ఆఫ్ 1955లో ఎందుకు ఇన్కార్పొరేట్ చేయాల్సి వచ్చింది? ఈరోజు నిన్న సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్లో అది లీగల్ అని ఎందుకు చెప్పాల్సి వచ్చింది? ఈ కేసు అసలు సుప్రీంకోర్టులో ఎందుకు ఫైల్ చేయాల్సి వచ్చింది అనే ఒక అంశం మీద కొంచెం డీటెయిల్డ్ అనాలిసిస్ చేసే ప్రక్రియ చేద్దాము. ఈ సెక్షన్ 6A ఆఫ్ ద సిటిజన్షిప్ యాక్ట్ని అస్సాం అకార్డ్లో భాగంగా సిటిజన్షిప్ యాక్ట్లోకి ఇన్కార్పొరేట్ చేశారు 1985 అస్సాం అకార్డ్ ప్రకారం. అస్సాం అకార్డ్ ఎందుకు వచ్చింది అంటే బంగ్లాదేశీ నుంచి ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ వచ్చి అస్సాంలో స్థావరాలు ఏర్పరచుకొని అస్సాంలో సిటిజన్షిప్గా చలామణి అవుతున్న క్రమంలో బంగ్లాదేశీల్ని రిటర్న్ బంగ్లాదేశ్ పంపించాలనే ఒక ఉద్యమం అస్సాంలో పెద్ద ఎత్తున జరిగింది. పర్టికులర్లీ బంగ్లాదేశ్ లిబరేషన్ అయిన తర్వాత 1971 తర్వాత. సో దీన్ని అడ్రస్ చేయాలి అంటే దేర్ నీడ్ టు బి ఎమికబుల్ సొల్యూషన్ అని గ్రహించిన అప్పటి ప్రధానమంత్రి శ్రీ రాజీవ్ గాంధీ గారు అక్కడ ఆల్ ఇండియా అస్సాం స్టూడెంట్ యూనియన్ యాజిటేషన్ చాలా అగ్రెసివ్గా చేస్తూ ఉన్న క్రమంలో సో వాళ్ళని ప్యాసిఫై చేసి ఒక ట్రైపార్టియేట్ అగ్రిమెంట్ చేశారు. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, ఆల్ ఇండియా అస్సాం స్టూడెంట్ యూనియన్, తర్వాత గవర్నమెంట్ ఆఫ్ అస్సాం, ఈ మూడు పార్టీస్ కలిసి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, ఆల్ ఇండియా అస్సాం స్టూడెంట్ యూనియన్ యాజ్ వెల్ యాజ్ అస్సాం స్టేట్ గవర్నమెంట్, ఈ మూడు పార్టీలు ఒక అగ్రిమెంట్ కంక్లూషన్కి వచ్చాయి. దాన్ని అస్సాం అకార్డ్ 1985 అంటారన్నమాట. ఈ అస్సాం అకార్డ్ సైన్ చేసిన క్రమంలో అసలు ఎవరిని మనం సిటిజన్గా కన్సిడర్ చేయాలా, ఎవరిని చేయకూడదు అనే ఒక డైలమా వచ్చినప్పుడు బంగ్లాదేశ్ లిబరేట్ అయింది ఈస్ట్ పాకిస్తాన్ నుంచి ఈస్ట్ పాకిస్తాన్గా ఉన్న ఇప్పుడు బంగ్లాదేశ్ అప్పుడు ఈస్ట్ పాకిస్తాన్గా ఉండింది, ఇప్పుడున్న పాకిస్తాన్ అప్పుడు వెస్ట్ పాకిస్తాన్గా ఉండింది. సో వెస్ట్ పాకిస్తాన్ నుంచి ఈస్ట్ పాకిస్తాన్ లిబరేట్ అయ్యి బంగ్లాదేశ్గా ఎమర్జ్ అయింది 1971లో. దానికి ఎగ్జాక్ట్గా 5 years ముందు అంటే January 1, 1966 కంటే ముందు ఎవరైతే ఇండియాకి ఇండియన్ ఆరిజిన్స్ ఉన్నోళ్ళు ఇండియాకి వచ్చి ఉన్నారో బ్యాక్కి వాళ్ళని ఇండియన్ సిటిజన్స్గా మనం కన్సిడర్ చేయొచ్చు. అలా కన్సిడర్ చేయాలంటే సిటిజన్షిప్ యాక్ట్ని అమెండ్ చేయాలా. అందుకనే సెక్షన్ 6Aని సిటిజన్షిప్ యాక్ట్లోకి తీసుకొచ్చారన్నమాట. సో 1966 కంటే ముందు ఎవరైతే ఇండియన్ ఆరిజిన్స్ ఉన్న బంగ్లాదేశ్ నుంచి వచ్చి అస్సాంలో నివాసం ఉంటున్నారో వాళ్ళని ఇండియన్ సిటిజన్షిప్గా కన్సిడర్ చేయాలా. ఎప్పుడైతే 1966 తర్వాత వచ్చిన వాళ్ళని పర్టికులర్లీ బంగ్లాదేశ్ లిబరేషన్ అయిన 1970 ఆ తర్వాత వచ్చిన వాళ్ళు కూడా దీన్ని మనం ఇల్లీగల్ మైగ్రెంట్స్గానే చూడాల్సి ఉంటుంది అనే ఒక ఉద్దేశంతో ఈ సెక్షన్ ఏని సిటిజన్షిప్ యాక్ట్లో ఇన్కార్పొరేట్ చేశారు. కానీ ఇక్కడ ఇప్పుడు CAAని మనము దేశంలో సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ని తీసుకొచ్చిన క్రమంలో ఈ బంగ్లాదేశ్ ఇమిగ్రెంట్ని వీడౌట్ చేయాలి అనే ఒక నాట్ సిటిజన్షిప్ యాక్ట్, NRCని తీసుకొచ్చిన క్రమంలో ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ మొత్తాన్ని ఇక్కడ నుంచి వెనక పంపాలనే క్రమంలో అగైన్ ఇది ఒక పెద్ద ఇష్యూ అయిపోయింది అక్రాస్ నేషన్, పర్టికులర్లీ అస్సాంలో. దీన్ని అడ్రస్ చేసేదానికి సుప్రీంకోర్టులో కేసు వేశారు. సిటిజన్షిప్ యాక్ట్లో ఉన్న 6Aని మనము అన్కాన్స్టిట్యూషనల్గా డిక్లేర్ చేసి దీన్ని తీసేయాలి. సో దట్ బంగ్లాదేశ్ నుంచి వచ్చిన ఎవరైతే ఇండియన్ ఆరిజిన్ ఉన్నోళ్ళైనా సరే, ఎప్పటి నుంచి వచ్చిన వాళ్ళైనా సరే, వాళ్ళ ఫోర్ ఫాదర్స్ ఎవిడెన్స్ ఉన్నా సరే వాళ్ళ దగ్గర డెఫినెట్గా వాళ్ళని ఇల్లీగల్ మైగ్రెంట్స్గా డిక్లేర్ చేసి వాళ్ళని రీహాబిలిటేషన్ సెంటర్స్కి పంపించి అక్కడి నుంచి వాళ్ళని బంగ్లాదేశ్కి డిపోర్ట్ చేయాలని ఒక ఇంటెన్షన్తో సుప్రీంకోర్టులో కేసు వేశారు. కానీ సుప్రీంకోర్టు నిన్న కాన్స్టిట్యూషనల్ బెంచ్ అండర్ ద చైర్మన్షిప్ ఆఫ్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా 4:1 అంటే 4 జడ్జిలు సెక్షన్ 6 ఆఫ్ ది సిటిజన్షిప్ యాక్ట్ని అప్హోల్డ్ చేశారు. ఒక జడ్జి మాత్రం దీన్ని అపోజ్ చేశారనమాట. సో ఈ క్రమంలో ఈ సిటిజన్షిప్ యాక్ట్లో ఉన్న సెక్షన్ 6A ఏదైతే ఉందో ఇది కంప్లీట్గా కాన్స్టిట్యూషనల్, ఇందులో ఎలాంటి వయోలేషన్స్ లేవు. ఇక్కడ ఎవరైతే ఈ బంగ్లాదేశ్ నుంచి 1966 అండ్ January 1 కంటే ముందు వచ్చిన ప్రతి ఒక్కళ్ళు ఇండియన్ సిటిజన్స్గానే పరిగణించాలని సుప్రీంకోర్టు చాలా క్లియర్ అండ్ కేటగారికల్గా నిన్న అప్హోల్డ్ చేసింది తన జడ్జిమెంట్లో. ఇది యాక్చువల్గా ఈ కేసు ఏదైతే ఉందో సెక్షన్ 6Aని మనం అన్కాన్స్టిట్యూషనల్గా డిక్లేర్ చేయాలనే ఒక ఇంటెన్షన్, ఇది ప్రధానంగా బీజేపీ హిడెన్ ఎజెండా ఇది. సో దట్ అప్పటికి ఈ అస్సాం అకార్డ్ సైన్ చేసి సెక్షన్ 6Aని సిటిజన్షిప్ యాక్ట్లో పొందుపరిచినప్పుడు ప్రధానిగా రాజీవ్ గాంధీ ఉన్నారు. సో రాజీవ్ గాంధీ మీద బ్లేమ్ వేసేయాలా, కాంగ్రెస్ పార్టీ మీద బ్లేమ్ వేయాలంటే ఖచ్చితంగా ఈ సెక్షన్ 6Aని అన్కాన్స్టిట్యూషనల్గా డిక్లేర్ చేస్తే బీజేపీ అనుకున్న ఎజెండా సక్సెస్ఫుల్గా వర్కౌట్ అయ్యేది. బట్ కాన్స్టిట్యూషనల్ సుప్రీంకోర్టు
కాన్స్టిట్యూషనల్ బెంచ్ ఏదైతే ఉందో ఇది కంప్లీట్గా కాన్స్టిట్యూషనల్, ఇందులో వైలేషన్స్ ఏం లేవు, దీన్ని అప్హోల్డ్ చేయాల్సిందే, దీన్ని రిజెక్ట్ చేయాల్సిన పరిస్థితి లేదని చెప్పేసరికి ఇప్పుడు బీజేపీ ఏదైతే ఎన్ఆర్సీ అనే ఒక ఎక్సర్సైజ్ చేయాలనుకుంటుందో ఆ ఎన్ఆర్సీ ఎక్సర్సైజ్ చేయాలనుకున్నప్పుడు 66 కంటే ముందు వచ్చిన వాళ్ళని టచ్ చేసేదానికి లేకుండా అయిపోయింది. ఇప్పుడు ఎవరైతే 66 తర్వాత లేకపోతే పోస్ట్ బంగ్లాదేశ్ లిబరేషన్ తర్వాత వచ్చారో వాళ్ళనే మనం ఇల్లీగల్ మైగ్రెంట్స్గా, దో దే ఆర్ హ్యావింగ్ ద ఆరిజిన్స్ ఆఫ్ ద ఇండియన్ డిసెంట్ ఉన్నా కానీ, ఇండియన్ డిసెండెంట్స్గా వాళ్ళు ఆరిజిన్ ఉన్నా కానీ వాళ్ళని ఇల్లీగల్ మైగ్రెంట్స్గా డిసెంట్ చేసి వాళ్ళని బంగ్లాదేశ్ వెనక పంపించాలా లేకపోతే వాళ్ళని షెల్టర్స్లో ఉంచాలా అనేది ఇప్పుడు గవర్నమెంట్ ఆఫ్ అస్సాం డెసిషన్ తీసుకుంటుంది. బట్ ఈ పర్టికులర్ ఆస్పెక్ట్ ఏదైతే ఉందో సెక్షన్ 6A ఇది కంప్లీట్లీ కాన్స్టిట్యూషనల్ నేను సుప్రీంకోర్టు చెప్పిన తర్వాత బీజేపీ ఏం మాట్లాడకుండా అయిపోయింది. అండ్ ఇది కూడా ఎప్పుడు వచ్చింది, కరెక్ట్గా మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు, జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న క్రమంలో ఇలాంటి ఒక జడ్జిమెంట్ రావడం అనేది ఖచ్చితంగా బీజేపీ ఏదైతే డివిజివ్ పాలిటిక్స్ చేయాలనుకున్నదో ఆ డివిజివ్ పాలిటిక్స్ ఆటలు సాగకుండా నేను సుప్రీంకోర్టు ఒక అడ్డుకట్టేసిందని చెప్పాలి. ప్రధానంగా మనం ఇప్పుడు రాబోయే అసెంబ్లీ ఎన్నికలు హర్యానాలో ఏవైతే ఉన్నాయో, జార్ఖండ్లో ఏవైతే ఉన్నాయో ఇల్లీగల్ మైగ్రెంట్స్ ఫ్రమ్ బంగ్లాదేశ్ ఎక్కువ మంది జార్ఖండ్లో ఉన్నారని అక్కడ హేమంత్ సోరెన్ గవర్నమెంట్ మీద పెద్ద ఎత్తున దాడి చేస్తున్నారు. నిన్న జడ్జిమెంట్ కానీ యాక్షన్ సెక్షన్ 6A ఆఫ్ ద సిటిజన్షిప్ యాక్ట్ అన్కాన్స్టిట్యూషనల్, ఇట్ ఈస్ నల్ అండ్ వైడ్ అని సుప్రీంకోర్టు డిక్లేర్ చేసి ఉంటే బీజేపీ జార్ఖండ్లో చేస్తున్న ఏదైతే బంగ్లాదేశీలు ఎక్కువ జార్ఖండ్లో ఉన్నారో వాళ్ళందరికీ హేమంత్ సోరెన్ ప్రభుత్వం ఆశ్రయిస్తుందనే వాదన ఏదైతే బీజేపీ అక్కడ పోర్ట్రే చేస్తుందో, అక్కడ ప్రొజెక్ట్ చేస్తుందో ఆ వాదన చాలా బలం చేకూర్చేలా అయ్యేది. కానీ సుప్రీంకోర్టు చాలా క్లియర్గా, చాలా కేటగారికల్గా ఇంపార్షియల్ మేనర్లో సెక్షన్ 6A అనేది ఇట్ ఈస్ వెరీ మచ్ పార్ట్ ఆఫ్ ద సిటిజన్షిప్ యాక్ట్ 1955 అండ్ ఇట్ ఈస్ నథింగ్ టు డూ ఇట్ హ్యాస్ నథింగ్ అగెన్స్ట్ ది కాన్స్టిట్యూషన్ అని చెప్పడం వల్ల బీజేపీ యొక్క డివిజివ్ పాలిటిక్స్ లేకపోతే వేరే దేశాలకు సంబంధించిన అంశాలని ఇండియన్ స్టేట్ పాలిటిక్స్లో ఇంక్లూడ్ చేసే డివిజివ్ పాలిటిక్స్ ఆట పర్టికులర్లీ జార్ఖండ్లో సాగకుండా అయిపోయింది. ఏదైతే ఈ పర్టికులర్ 6A అంశం ఏదైతే ఉందో సెక్షన్ 6A అంశము అది ఎలక్షన్ ర్యాలీలో పెద్దగా వాడుకునేదానికి కూడా లేకుండా అయిపోయింది. అదే 6A సెక్షన్ 6A ఆఫ్ ద సిటిజన్షిప్ యాక్ట్ని నల్ అండ్ వైడ్గా సుప్రీంకోర్టు కానీ డిక్లేర్ చేసి ఉంటే ఈ పార్టీకి నేషనల్ మీడియా, గోధి మీడియా, బీజేపీ, ఆర్ఎస్ఎస్ మహారాష్ట్ర యాజ్ వెల్ యాజ్ జార్ఖండ్లో దుమ్మెత్తిపోసేవాళ్ళు. పర్టికులర్ ఈ సెక్షన్ 6A ని నల్ అండ్ వైడ్గా సుప్రీంకోర్టు డిక్లేర్ చేసి ఉంటే కాంగ్రెస్ని తర్వాత రాజీవ్ గాంధీని ఇప్పుడు అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న రాష్ట్రాల్లో ఒక బూచిగా చూపించి ఖచ్చితంగా పొలిటికల్గా మైలేజ్ పొందే ప్రయత్నం చేసేవాళ్ళు. బట్ సుప్రీంకోర్టు చాలా విఘ్నతగా, చాలా క్యాలిబ్రేటెడ్గా, చాలా క్యాలిక్యులేటివ్గా ఇది నల్ అండ్ వైడ్గా ప్రకటించకపోవడం అనేది టు బీ హానెస్ట్ ఇది రాబోయే అసెంబ్లీ ఎన్నికల్ని సజావుగా జరిగేదానికి ఒక ఆస్కారం కల్పించింది సుప్రీంకోర్టు అని చెప్పుకోవచ్చు. జడ్జిమెంట్ కూడా చాలా టైమ్లీ జడ్జిమెంట్. ఎందుకంటే November 20th మనకు మహారాష్ట్రలో అసెంబ్లీ ఎన్నికలు ఉన్నాయి. November 20th అస్సాంలో జార్ఖండ్లో సెకండ్ ఫేజ్ ఉంది, దానికంటే ముందు ఇంకో ఫేజ్ ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో ఈ జడ్జిమెంట్ రావడం అనేది బీజేపీ ఒకటి యాంటిసిపేట్ చేసింది, కానీ దానికి రివర్స్లో సుప్రీంకోర్టు జడ్జిమెంట్ రావడం అనేది బీజేపీకి ఒక పెద్ద వెపన్ దొరకకుండా అయిపోయింది రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలకి ఇప్పుడు. థ్యాంక్ యూ.